హై స్కూల్ అంటే ప్లే గ్రౌండ్లో పెయింటింగ్లు ల్యాబులు కాదు, ఉన్నత ప్రమాణాలు ఉండాలని. నిజంగా సంబంధం లేని వ్యక్తులు, ప్రతిపక్ష పార్టీలు సైతం వచ్చి ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు ఈ స్కూల్ని, ఎలా సాధ్యమైందని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో దాని మీద విమర్శలు. అసలు హై స్కూల్ ఓపెన్ ఎన్ని రోజులైంది? ఇంత త్వరగా ఏదైనా చేయడం సాధ్యమేనా? అటువంటిది ఒక కఠోర దీక్షతో తను అమరావతి రాజధాని నిర్మాణ పనుల్లో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన కుమార్తెని ప్రత్యేకంగా దాని మీద ఆ ఏర్పాట్ల పరిశీలనకు అన్నిటికీ నియమించి అధికారులందరితో సమన్వయం చేసుకొని బ్రహ్మాండంగా చేస్తే శాతనైతే అభినందించాల్సింది పోయి ఈ విధంగా టీచర్లు లేరు అని చెప్పి మాట్లాడారు. బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారు టీచర్స్ ఎమ్మెల్సీగా ఎన్నికై ఉన్నారు. టీచర్స్ ఏ పాఠశాలలో ఎంతమంది ఉన్నారు? గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ స్కూల్లో పూర్తి స్థాయిలో టీచర్లు ఉన్నారో బహుశా సార్కి తెలుసో లేదో నెల్లూరు నగరపాలక సంస్థ గురించి అన్నీ తెలిసిన వాడిగా చెప్తున్నా, వెరిఫై చేసుకోమని మీ ద్వారా చెప్తున్నా. తొందరలో అన్నీ పూర్తవుతాయి. అదేమంటే సచివాలయంలో పనిచేసే సిబ్బందిని తీసుకొచ్చి పాఠాలు చెప్పిస్తున్నారు. మాడు బీఈడీ చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళని వారి చేత పూర్తిగా టీచర్ నియామకం పూర్తయ్యే లోపల చదువులు చెప్పిస్తే, పాఠాలు చెప్పిస్తే తప్పెలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో గత ప్రభుత్వ హయాంలో విద్యా వాలంటీర్ల చేత విద్యా వాలంటీర్లను పెట్టి కేవలం 10,000 రూపాయల వారికి శాలరీస్ ఇచ్చి పాఠాలు చెప్పించిన రోజులు ఉన్నాయి. బహుశా చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో తెలుసుకోమని చెప్పి సందర్భంగా చెప్తాను. నిజంగా ఏదైనా సూచనలు ఉంటే నారాయణ సార్ దగ్గరికి వచ్చి చెప్పు, సార్ ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పు. ఒక నిర్ణయాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించి ఈ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పడం కరెక్ట్, కానీ ఈ విధంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. 4వ తారీఖు లేఖ రాశారు కమిషన్ నారాయణ గారు కమిషన్ గారు జేసీ గారికి 6వ తారీఖు రాశారు. జేసీ గారు తిరిగి 9వ తారీఖు రాశారు. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది, పిల్లలకి త్వరగా స్కూల్ని ఓపెన్ చేయాలని చెప్పి త్వరగా పనిచేస్తే కూడా ఇది నేరం ఎలా అవుతుందో, తప్పు ఎలా అవుతుందో మాకైతే అర్థం కావట్లేదు. చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో అది విఆర్ హై స్కూల్ని తీసేసుకొని ఏదో నారాయణ సార్ స్కూల్ పెట్టుకున్నట్టుగా ఉంది తప్ప మున్సిపల్ హై స్కూల్గా పెట్టినట్టు ఎక్కడా కనపడలా. అనేక రకాల ఆరోపణలు కూడా చేశారు. ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నా. మీ ద్వారా చంద్రశేఖర్ రెడ్డి గారికి అదేవిధంగా మిగతా ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నా, ఈ చెడువే కాకుండా ₹1 కోటి సొంత డబ్బులు వెచ్చించి సైకిల్ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి దగ్గరగా ఉన్నటువంటి విద్యార్థులు 6వ తరగతి పైన సైకిళ్ళు ఎవరైతే తొక్కగలుగుతారో వారందరికీ ₹1 కోటి సొంత నిధులతో సైకిళ్ళు కూడా ఇచ్చిన నాయకుడు నారాయణ సార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నారాయణ సార్ ఇచ్చినటువంటి పుస్తకాల మీద కూడా కామెంట్ చేశారు. ఇది నారాయణ సార్ దేశవ్యాప్తంగా ప్రతి నారాయణ స్కూల్లో ఇచ్చే పుస్తకాలు. నారాయణ విద్యా సంస్థల్లో ఇచ్చే పుస్తకాలే విఆర్స్కీలో ఉచితంగా ఇస్తే దాని మీద కూడా కామెంట్ చేశారంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు. కార్పొరేషన్ తరఫున ₹100 ఖర్చు పెట్టాలన్నా ముందుగా ₹1000కి 500గా తీసుకుంటాం. బడ్జెట్ అప్రూవల్ తీసుకుంటాం, తర్వాత ఎంత ఖర్చు పెట్టామో లెక్కల్లో చూపించుకుంటాం. ఇంత బడ్జెట్ అప్రూవల్ తీసుకున్నారు, 5 కోట్లకి అప్రూవల్ తీసుకున్నారు, రకరకాల ఆరోపణలు చేసి కొత్తగా 2 నెలల క్రితం ప్రారంభమైన హై స్కూల్ బ్రహ్మాండంగా చేశారని పేరున్నటువంటి ఈ హై స్కూల్ మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం దయచేసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఇది మంచి పద్ధతి కాదు. ఏదన్నా మీ సూచనలు ఉంటే చెప్పండి. నిజంగా దాంట్లో అర్థం ఉంటే, పొరపాట్లుంటే సరిదిద్దుకునే దానికి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తున్నా. ఒక సూచన చేశారు, 16 స్కూల్స్లో RO ప్లాంట్ చెడిపోయి ఉన్నాయని. ఖచ్చితంగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. నిజంగా 16 స్కూల్స్లో RO వాటర్ ప్లాంట్ పనిచేయకపోతే బహుశా మంత్రి గారు ఇవాళ రేపు వస్తారు. ఇమీడియట్గా నిజమే కనుక అయితే అది కూడా రెక్టిఫై చేసేదానికి ప్రయత్నం చేస్తాం. ఒక మంచి సూచన లేదంటే చేయండి తప్ప ఈ విధంగా ఆరోపణలు చేయడం సరిగ్గా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మున్సిపల్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల మీద కూడా మాట్లాడాడు. గత ప్రభుత్వంలో నారాయణ సార్ పెట్టిన దాని మీద ఒక్కసారి అక్కడ చదువుకున్న విద్యార్థులు, తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడున్నప్పుడు అక్కడ చదువుకున్న విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నారో, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నారో, తర్వాత ఎంఆర్ చేసి ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకొని మాట్లాడమని చెప్పి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తుంది. మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి కలను సాకారం చేస్తుంది. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో. మన ఎంపికే మన భవిష్యత్తు.
మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు. Hi Nilor, please subscribe to N3 TV.